అడవుల జిల్లా ఆదిలాబాద్ లో మారుమూల పల్లెలెన్నో ఉన్నాయి. ప్రతి పల్లె జీవన వైవిధ్యాన్ని, పల్లె బతుకులను పరిచయం చేసే కార్యక్రమం అమ్మా న్యూస్ అమ్మా భారత్ మా ఊరు. ఇవాల్టి మా ఊరు ఎపిసోడ్ లో ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందిన పెన్గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొరాటా గ్రామ విశేషాలను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అనేక ప్రాంతాలకు, అనేక పల్లెలకు, తర్వాత కొన్ని ప్రాచీన గ్రామాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అయితే ప్రతి పల్లెకు ఒక చరిత్ర ఉంటుంది, అలాగే ప్రతి ఊరికి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కొరటా గ్రామంలో ఉన్నాం. కొరటా గ్రామం ఇది ఒక మంచి నదీ పరివాహక ప్రాంతం. ఒకప్పుడు శ్రీరాముడు నడయాడిన నేలగా దీనికి ప్రసిద్ధి కూడా చెందింది. అలాగే మంచి శివాలయంతో పాటు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ ఊరి విశేషాలని మనతో పాటు పంచుకునేందుకు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఈ చెట్టు కింద సమావేశమైనారు. వాళ్ళందరినీ కలిసి ఊరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, అమ్మా న్యూస్ అమ్మా భారత్ తరపున మీ అందరికీ నమస్తే. చెప్పండి, కొరట అనేటటువంటి గ్రామం అంటే ఈ పేరు రావడానికి మన పూర్వీకులు కొంతమంది చెప్తుంటారు. ఎందుకంటే మీ కొరట గ్రామానికి అనేక ప్రాచీన చరిత్ర ఉంది. అయితే కొరట అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది? దీని వెనుకైనా కథ ఉన్నదా? చాలా ప్రాచీన గ్రామం అని చెప్పేసి మా పూర్వీకులు చెప్తుంటారు. ఈ గ్రామంలో అన్ని మెయిన్ ప్రధానమైన వృత్తి మాది వ్యవసాయము. అంటే కోట గ్రామం ఎందుకు వచ్చినట్టు తెలియదు, కానీ మాత్రం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందినటువంటి గ్రామంగా మేము పేర్కొంటారు. మా ప్రాచీనులందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు చాలా కలిసిమెలిసి మనం ప్రతి విషయాన్ని కూడా, పండుగను కూడా ఒక పండుగ వాతావరణంలాగా అందరూ ఉంటారు. మీ గ్రామంలో అంటే దాదాపుగా జనాభా ఎంత ఉంటుంది? ఎన్ని గడపల ఇక్కడ నివాసం ఉంటుంది? 215 ఇల్లున్నాయి. ఇక్కడ దాదాపు 700 నుంచి 750 మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ మొత్తం నివాసిస్తారు. ఇక్కడ ప్రధానంగా మునూరు కాపు, కుర్మ మరియు పర్దాన్ మరియు ఎస్సీలో మాదిగా, అంతేకాకుండా కుల వృత్తుల వాళ్ళు కూడా మంగళి వాళ్ళు, ఈ కులాలు మాత్రం సంబంధించిన వాళ్ళే మాత్రమే ఇక్కడ నివసించడం జరుగుతుంది. మా గ్రామం యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము. మరి వ్యవసాయంపై ఆధారపడే వ్యవసాయ కుళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉంటుంది. అంటే మీ గ్రామంలో ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం, ఆ తర్వాత మిగతా కుల వృత్తులు కూడా ఇక్కడ జీవిస్తున్నారు కదా. అలాగే కుల వృత్తులు వీళ్ళు కాకుండా అంటే ఇంకా వ్యవసాయంలోనే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు కూడా ఉంటారు కదా. అంటే వీళ్ళందరికీ ఇక్కడ జీవనోపాధి వ్యవసాయమేనా? ఆ వ్యవసాయం అందరూ దాదాపుగా వ్యవసాయమునే ప్రధానంగా ఆధారపడి ఉంటారు. వేరే వృత్తులు చేయడానికి ఇక్కడ లేరు. దాంతోపాటు కుర్మ వాళ్ళు కూడా గొర్రెలు, మేకలు పెంచడం అంటే వాళ్ళ ప్రధాన వృత్తి. సాధారణంగా గొల్ల కుర్మలు అంటే వాళ్ళలో కళ ఉంటది గ్రామంలో, అంటే కొంతమంది చెప్తారు. అయితే ఇక్కడ అలాంటి గొల్ల కుర్మలు ఆ కథ చెప్పేటోళ్ళు ఉన్నారా? వస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ప్రతి సంవత్సరం రాలు, 3 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. కథ చెప్పిపోతారా? అంటే ఇప్పుడు అలాంటి కథలకు ఇక్కడ మనకు ప్రాచుర్యం ఉన్నదా? చెప్ప కాగా ఎట్లున్నాయి అంటే గొల్ల కుర్మ కథలు మన ఊర్లో ఉన్నాయా? ఉన్నాయి సారు. మాకు వాళ్ళు మమ్మల్ని అడుక్కునేటోళ్ళ వాళ్ళు. మేము గొల్ల కుర్మార్తె వాళ్ళకి ఏదో అన్నదానం పెట్టి ఇంత డబ్బులు ఇచ్చి ఒక మేక పోసి అన్నం పెడతాం. అంటే ఆ కళలకి ఆదరిస్తారు. ఆదరించేటోళ్ళం కరని వాళ్ళు కథ చెప్తారు. తెల్లందాక ప్రజలంతా చూస్తారు కదా. అంటే ప్రధానంగా ఏ కథలు చెప్తారు? ఎల్లమ్మ కథ చెప్తారు, నల్లబోచేవ కథ చెప్తారు. ఇక ఇవి చెప్తారు వాళ్ళు సార్. ఇక అంటే దీనికి ఒక స్క్రిప్ట్ ఉండదు, వాళ్ళ స్వయంగా అల్లుకున్నది. ఆ తర్వాత రాత్రి నుంచి తెల్లదాకా కథ జరుగుతుంది. ఒక్కటి కొట్టి దానిక చెప్తారు. రెండు కథలు చెప్తారు మా ఊళ్ళోకి వచ్చిన దానికి. వాళ్ళకి ఇక్కడ అంతా తిరగా పడుతుంది కదా. వాళ్ళు మా కులములు అందరికి అడుక్కుంటా కథలు చెప్పుకుంటా పోతారు. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు? ప్రధానంగా వాళ్ళు కామారెడ్డి నుంచి. ఇక్కడ మన చుట్టుపక్కల లేరు. ఇక్కడ ఎక్కడ లేరు. కామారెడ్డి నుంచి 3 ఏళ్ళకి ఒకసారి వస్తారు. 3 ఏళ్ళకి సందర్భం ఉంటుంది. వచ్చే సందర్భం మంచి ఇల్లుకు ఒక 2000 దానం చేస్తాం మేము. ఇక కుర్మ గొల్లమే, వేరే లోళ్ళు లేక. ఇక అంటే మీరు కుర్మగొల్లు వ్యవసాయం చేస్తారా లేదా ఇంకా పాడి? వ్యవసాయం చేస్తాము. మేకలు, గొర్రెలు ఇట్లా ఉంటాయి. ఇక ఇప్పుడు ఇక వ్యవసాయం మీనే పడ్డాం. ఇక ఈ ఊర్లో పాడి ఎట్లుంటది? పాడియా ఆవులై గీవులై పాలు ఉన్నాయి. ఇక పాడి ఇక అమ్మేటోళ్ళు కాదు. ఇక ఇంటి లోపల
ఇన్ని ఆవులు ఇగో పాలు పిండుకొని ఇంత ఇంటి లోపల ఉంటాయి ఇక. బాగా మీ ఊర్లో ప్రధాన వృత్తి వ్యవసాయం అంటున్నారు కదా, అంటే ఇక్కడ ఏ పంటలు పండిస్తారు? పత్తి పంట సార్, పత్తి ఎక్కువ, పత్తి ఎక్కువ, సోయా, కంది, సోయా, పత్తి, కంది, సోయా, సోయా, ఈ 3 పంటలు. ఆ. దీంతో పాటు ఇంకేమైనా పండిస్తారా? ఏం లేదు సార్, 3 పంటలు. 3 పంటలు. ఆ. ఇప్పుడు ఖరీఫ్ అయితే 2-3 వ్యవసాయాలకు జొన్న వేస్తారు, ఉం. బస్ అంతకెక్కువ ఏం లేదు. మరి దాదాపు ఇక్కడ ఎన్ని ఎకరాల సాగు అవుతుంది? 500 అయితే ఉంటుంది. 500 ఎకరాలు. 500. 500 ఎకరాల్లో ఎక్కువ పత్తే, అంటే ఒక 300 ఎకరాల పత్తి ఉంటుందా? 300 ఎకరాలు, 400 ఎకరాల పత్తి అనుకో, 100 సోయాబీన్ అంత బస్ అంతే. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ జొన్న. మరి ఇప్పుడు పత్తికి ఇప్పుడు అంటే మనం అంతకుముందు వర్షాలు, ఆ తర్వాత కొంత చీడపిడల వల్ల పత్తి పంట కొంత తగ్గింది. తగ్గింది. మరి ఇప్పుడు రైతు ఆశించిన దిగుబడి పత్తికి వచ్చిందా? రాలేదు, ఆశపడ్డ దిగుబడి రాలేదు, రైతుకు గిట్టుబాటు ధర అందలేదు, నష్టపోయింది రైతులంతా. ఒక్కొక్క రైతు కమస్కం కుంటల్ వెనుక 1000 రూపాయలు నష్టపోయిండు, 1000 రూపాయలు నష్టపోయిండు. మీరు చెప్పండి, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు దిగుబడి పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి, దిగుబడి అనేది తగ్గుతున్నది. అంటే ఒక రావాల్సినటువంటి ఒక రైతుకు డబ్బులు కూడా రావట్లేదు. మరి ఈ దశలో అంటే ఒకప్పుడు అంటే మంచి సాగు నేలలు ఉన్నప్పుడు పత్తి ఎంత పండుతుంది? మరి మీ ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ పొలాల్లో ఈసారి దిగుబడి ఎంత వచ్చింది అందాలకు? మా ఈసారి 47 ఉన్నాయి మొత్తానికి. ఈ సంవత్సరం కొంచెం వర్షాధారం లేకపోవడం వల్ల ఒక 45 ఎకరాల దిగుబడి వచ్చింది. ఈసారి రైతులు మాత్రం నష్టపోయినారు, ఖర్చు పెరిగిపోయినాయి. ఈ మందులు కానీ యూరియా ఫర్టిలైజర్ రేట్లు బాగా పెరిగిపోయినాయి, దిగుబడి తగ్గిపోయింది. అయినా మన ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి మనం ఇక నష్టపోయిన రైతు చేయాల్సిందే, ఇక ప్రధాన వృత్తి కాబట్టి. మరి ఏమున్నది పత్తికి రేటు? పత్తి రేటు ఈసారి మద్దతు ధర 720 రూపాయలు ఉన్నది. ఇక ప్రైవేట్ అయితే మొత్తం తగ్గించండి ఈసారి, 6500 600 నడుస్తుంది. అంటే తేమ శాతం ఎక్కువ ఉంటుందా? తేమ శాతం అంటే ఇక ప్రధాన ఇప్పుడు నవంబర్ డిసెంబర్ తేమ ఎక్కువనే వస్తుంది, ఎందుకంటే మంచు పడుతుంది కదా, దాని బట్టి తేమ ఎక్కువ వస్తుంది. మార్కెట్ పోయినప్పుడు కూడా 16-10 అట్లా చూపెడుతున్నది. ఇక మన మామూలుగా మన తేమ శాతం అయితే 12 ఉండాలి, 12 చేసే వాళ్ళు కొనుగోలు చేస్తారు. అంటే తెలిసిన ప్రకారంగా ఏంటంటే ఎక్కువ శాతము మహారాష్ట్ర వ్యాపారులకు పత్తి అమ్ముకుంటున్నట్టు తెలుస్తున్నది. అవును, ఎందుకంటే కొంచెం చుట్టాలు ఉంటారు కదా, చుట్టాలు కాబట్టి వాళ్ళ చుట్టాల దాంట్లో వేసుకుంటారు కొనుగోలుగా. అంతేకాకుండా ఇప్పుడు సిసిఐ అమ్మాలంటే పాస్బుక్ కావాలా, ఇవన్నీ కావాలా, పైసలు ఎప్పుడు వస్తాయట కదా? అవును, అది కూడా కొంచెం కొంచెం లేటే వస్తాయి, వారం 10 రోజులు పడుతున్న టైంకి. ఆధార్ లింక్ కేవైసీ రైతులకు కొంచెం తెలియదు కదా, ఇక అగ్రికల్చర్ వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తే రైతులకు తొందరగా తెలుసుకుంటారు అన్నమాట. అచ్చా, నువ్వు చెప్పే ఇప్పుడు ఈ సోయా ఎట్లున్నది? సోయాలా సార్, సోయాబీన్ మా దగ్గర ఎక్కువ లేదు, తక్కువ ఉంటుంది. అంటే నీ పత్తికి సంబంధించిన పైసలు నీ అకౌంట్ లో పడలేదంటావు? మరి పడ్డాయి కానీ దాంట్లోకి లేపరాసు, ఎందుకు అంటే లాక్ లో పడ్డది. అంటే నువ్వు ఏదైనా రైతు అంటే అంత ముందు ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా? రుణం తీసుకుంటా, ముందు తీసుకుని ఉంటే 4 ఏళ్ళ కింద. మరి అది క్లియర్ కట్టేసినాం కానీ మళ్ళీ వాళ్ళకు మనకి ఈతకు ఇది కాకుండా దింపుతున్నది, అంటే వేరే వాళ్ళు కొంచెం పరిచయం. అలాగే మీరు చెప్పండి, అంటే గ్రామంలో మీరంతా కూడా కలిసికట్టుగా, గ్రామస్తులందరూ కూడా ఒక యూనిట్ గా కలిసికట్టుగా చేసుకునే పండుగలు ఏముంటాయి? మాకు ఉగాది ఉంటది, శివరాత్రి ఉంటది, పొలాలు ఉంటది, దీపావళి ఉంటది, మోరం ఉంటది. అన్ని పండుగలను మంచిగా చేసుకుంటాం. మేము అన్ని ముందందరం కలిసి మేము పండుగ చేసుకుంటాం. 100 మంది. అంటే సాధారణంగా ఎక్కువ దేనికి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారు పండుగ? మాది మోరం పండుగ, శివరాత్రి. మాకు శివరాత్రికి ఇక్కడ కోటకాడ పెద్ద మందిరంలో మంచిగా చేస్తారు. అయితే అంటే ఇప్పుడు మీకు మీ పంటలకైతే ఎక్కువ చెప్తున్నారు పత్తి, తర్వాత సోయా, మరి కంది. ఈ పంటలకు సంబంధించి సాగు అంటే మీకేమైనా చెర్లు ఉన్నాయా లేదా వర్షాధారంగా సాగు జరుగుతుంది? సార్ వర్షాధారం పని ఆధారపడతాం, పంటలు బాగానే పండుతాయి, ఎందుకంటే భూములు మంచి నల్లరేగడినది. కానీ ఈ మధ్య మనకు ఇక్కడ చెనాకకోట బ్యారేజ్ నిర్మించడం జరిగింది, దాంట్లో కెనాల్స్ కూడా కట్టిండ్రు, కానీ ఆ నీళ్ళు వస్తాయని చెప్పి శాశ్వతం ఉన్నాం. అది కూడా ప్రభుత్వం చొరవ చూసుకొని నీళ్ళు వచ్చేటట్టు పిల్ల కాలువలు నిర్మించి నీళ్ళు వస్తే చాలా సంతోషంగా ఉంటాయి. ప్రాంతం అంటే సస్యశ్యామలం అవుతుంది, చాలా పంటలు పండుతాయి. ఎందుకంటే ఇక్కడ ఈ బోరేజ్ ఈ బెల్ట్ ఉన్న ప్రాంతం అంతా కూడా డ్రై ప్రాంతం, అంటే కేవలం వర్షం మీదనే ఆధారపడతాం. కాబట్టి ఈ ప్రాంతానికి ఈ ప్రభుత్వం కొంచెం చొరవ చూపుకొని కెనాల్స్ కంప్లీట్ చేసుకొని వాటర్ వస్తే ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం అనేది లాభం అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. మరి అంటే దాదాపుగా ఇప్పుడు ఎప్పుడో పూర్తి కావాల్సినటువంటి కొరడా చిన్నగా ప్రాజెక్టు ఏదో అది ఎందుకు అంటే ఆగినట్టు అంటే తెలుస్తుంది? అది ఎందుకు ఆగిందో తెలియదు కానీ సార్, ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది, కొన్ని కెనాల్స్ అయినాయి. కొంచెం అధికారులు ఏం చెప్తున్నారంటే పిల్ల కాలం పూర్తి కాలేదు, ఆ కాలంలో అయితే మనం నీళ్ళు ఇవ్వగలుగుతామని చెప్పేసి చెప్తున్నారు.
అదే ఈ ప్రభుత్వం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. అంటే గతంలో చూసినట్టు డ్రై రన్ ఏదో అంటే చేసినప్పుడు డ్రై రన్ చేసినప్పుడు అది మొరాయించినట్టు తర్వాత యంత్రాలు కాస్త స్టార్ట్ కానట్టుగా ప్రచారం జరిగింది. సార్ అది వాస్తవమే, కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ మధ్యన కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు డ్రై రన్ చేయడం జరిగింది. కెనాల్లో కూడా మెయిన్ కెనాల్లో నీళ్ళు వేయడం జరిగింది, కానీ పిల్ల కెనాలు రావడం పోవడం వల్లనే నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఈ పిల్ల కాలువలు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? సార్ మా ప్రాంతంలో అయితే డిస్ట్రిబ్యూటర్స్ కంప్లీట్ అయినాయి మాకు సంబంధించినటువంటి, ఇంకా మిగతా దగ్గర డిస్ట్రిబ్యూటర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. మరి దానికి కూడా సంబంధించినటువంటి భూమి సేకరణ చేయాల్సినటువంటి ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సార్. అది చేస్తే చాలా ప్రాంతం సస్యమవుతుంది అని చెప్పేసి భావిస్తుంది సార్. అంటే ఒకవేళ ఈ కొరడ చెనక ప్రాజెక్టు కనుక పూర్తయి, ఆ పిల్ల కాలువలు కనుక పూర్తయి, ఆ సాగునీరు ఏదైతే కాలువల ద్వారా వస్తుందో అప్పుడు దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్ని ఎకరాల్లో సాగునీరు వచ్చే అవకాశం ఉంది? దాదాపు సార్ మా కోట అంటే ప్రతి ఎకరం, అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే ప్రతి ఎకరం నీళ్లు పడతాయి సార్. అంటే ప్రాజెక్టు అయితే 51,000 ఎకరాలు చెప్తున్నాడు, కానీ మా ప్రాంతంలో ప్రతి ఎకరం నీళ్ళు వస్తాయి సార్. అన్ని పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది సార్. పిల్ల కాలం ద్వారా నీరు వస్తే కనుక ఈ పత్తి సోయనే కాకుండా ఇంకేమైనా పంటలు పెంచుకునే అవకాశం ఉందా? సార్ మనకు రబీలో శనగ వేసుకోవచ్చు, తర్వాత మనం జొన్న వేసుకోవచ్చు సార్, మనం టర్బూజ్ వేసుకోవచ్చు, వాటర్ మిలన్, తర్వాత కూరగాయలు పెంచుకోవచ్చు. ఎందుకంటే భూములు సార్ నల్లరేగడి పంటలు మంచిగా పండుతాయి, కాబట్టి 3 పంటలు పండించుకుంటే ఇంకా రైతులు మంచి ఆర్థికంగా గట్టి అవుతారు సార్. అంటే ఇప్పుడు ఈ పంటలు కాకుండా ఏదైతే మీరు చెప్పినటువంటి పత్తి సోయా పంటలు కాకుండా ఇంకేమైనా కూరగాయల సాగు కనుక మీ ఊర్లో జరుగుతుందని? నీళ్ళు లేవు సార్, నీళ్లు ఉంటేనేమో మాకు కూరగాయలు ఉంటాయి, మిర్చి వెళ్తది, వంకాయ వెళ్తది, బీరకాయ పెట్టుకోవచ్చు, దోసకాయ కూడా పెట్టుకోవచ్చు, కానీ మాకు నీళ్లు లేక తక్లీఫ్ ఉన్నది. అంటే ఓన్లీ వర్షాధారం సాగు? వర్షమే కంటే వర్షంకి ఎక్కువ ఏం లేదు మాకు. ఇక అంటే ఎవరైనా ఉంటే గిట్ట బోర్లు వేసుకొని పంట పొలాలు నీళ్లు పడాయి సారు, నీళ్లు పడితే మేము బోర్లు చేనుకో ఒకటి వేసుకుంటుంటే నీళ్లు పడకనే మరి పక్కనే గోదావరి ఉన్నది, పెనుగంగా ఉన్నది, కానీ నీళ్లు ఊళ్ళో మాత్రం నీళ్లు పడాయి. ఇప్పుడు ఎందుకో నిన్న మొన్న చేనులలో బోర్లు వేసిండ్లు కదా, నీళ్ళే పడాలి. ఏం చెప్తావు ఇక? ఇప్పుడు 20-30 లక్షలకు 20-30 వేలకు లాస్ అయినా లేదా బోర్ పడక. బోర్ పడితే ఏదైనా పెట్టుకుంటుంటే. అంటే ఇప్పుడు ఈ గ్రామాల్లో ఎన్ని బోర్లు వేసిండ్రు, ఎన్ని బోర్లు ఫెయిల్ అయినాయి? ఊళ్ళో ఒక 4-5 బోర్లు ఉన్నాయి, చేనులలో వేసినాయి అన్ని ఫెయిల్ అయినాయి. ఆ చేనులో ఒక్క బోర్ లేదు. ఊళ్ళోనే కొన్ని నీళ్ళు సంధి పడుతున్నాయి, లేకుంటే ఇన్నేళ్ళు ఊళ్ళో కూడా నీళ్ళు లేకుండా ఊరాతల నూతి ఉండే ఆ నూతి ఏదేసుకుంటుండే ఊరంతా. మీరు చెప్పండి, ఇప్పుడు అంటే మీ ఊర్లో ఆధ్యాత్మిక కోసం అంటే ప్రతి ఊరు అన్నప్పుడు ఊర్లో దేవాలయాలు ఉంటాయి, తర్వాత రోజు జాతర కార్యక్రమాలు ఉంటాయి. అట్లనే మీ కొరట గ్రామంలో ఈ ఆధ్యాత్మికంగా చేసేటటువంటి కార్యక్రమాలు ఏముంటాయి? బయనే చేస్తాం శనివారం హనుమాన్ మందిర్ కాడ, శివాలయం కాడ సోమవారం చేస్తారు, గురువారం చేస్తారు. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి టెంపుల్స్? ఇక్కడ ఒక 4 టెంపుల్స్. మాదేవం టెంపుల్ ఉన్నాయి, శివాలయం టెంపుల్ 2 ఉన్నాయి, హనుమాన్ మందిర్, పొచ్చమ్మ టెంపుల్. అంటే రోజు అక్కడ కార్యక్రమాలు కొనసాగుతాయి? ఆ రోజు లేక వారంకు. అంటే పండుగలప్పుడు ప్రధానంగా జాతర శ్రావణ మాసంలో పొచ్చమ్మ మందిర్ కాడ, హనుమాన్ మందిర్ కాడ ఒక నెల జరుగుతుంది డైలీ భజన. కార్తీక మాసంలో స్నానాలు చేసుడు. అంటే మీ ఊర్లో కూడా అంటే భక్తి ఎక్కువ అనేటటువంటిది తెలుసున్నది. అంటే శివ భక్తులు 41 రోజుల పాటు నియమ నిష్టలతో ఉంటారట. అంటే ఇక్కడ అలా కొనసాగుతుందా? ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి తాగుతుంది. ఇది దీక్ష వాటర్ ఫస్ట్ మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. శివ దీక్ష. అంటే ఏం చేస్తారు? ఏం లేదు, ఇక రోజు పొద్దున స్నానం చేసుడు గంగకు, మధ్యాహ్నము దీక్ష ఒకటి, మరో సాయంత్రం స్నానం చేసి పూజ చేసుడు. తర్వాత ఈ ప్రాంతము ఇప్పుడు అంటే ఒక భక్తి భావనతో ఆధ్యాత్మికతతో పాటు జాతరలు, తర్వాత దేవాలయాల్లో కూడా భజన కార్యక్రమాలు, భజన గీతాలు. మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఎలాంటి భజన పాటలు పాడుతుంటారు? సారు ఇక్కడైతే ఇక ప్రత్యేకంగా శివుని గురించి, ఆంజనేయ స్వామి గురించి, పొచ్చమ్మ గురించి కానీ ప్రత్యేకంగా అందరు ఊళ్ళో భజనలు ప్రతి శనివారం, సోమవారం, గురువారము భజన నడుస్తుంటాయి సార్. ఇక్కడ 4 మంది టెంపుల్ ఉన్నాయి సార్. ప్రత్యేకంగా అక్కడ శివుని ఆలయం ఉంది, లోపల ఇక్కడ పొచ్చమ్మ తల్లి ఉంది, బయట హనుమంతుని ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఈ పక్కకు మళ్ళీ మాదేని గుడి ఉంది సార్. ప్రత్యేకంగా అన్ని వారాలంటే సోమవారము, గురువారము, శనివారము ప్రత్యేకంగా భజనలు జరుగుతూ ఉంటాయి. స్పెషల్ అంటే ఈ శివరాత్రి నెలలో స్పెషల్ గా ఇవి ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాతల నుంచి ప్రత్యేకంగా నడుస్తూ వస్తూ ఉంటుంది సార్. 41 అంటే మండలము, 41 రోజుల మండలంలోని ప్రత్యేకంగా శివులు మా ఊరు నుంచి
కొందరు భక్తులు దీక్ష తీసుకుంటారు. 41 రోజులు వాళ్ళు అక్కడనే ఉండి ప్రత్యేకంగా ప్రొద్దున సాయంత్రం మధ్యాహ్నం పూజలు చేసుకుంటా భజనలు చేసుకుంటా వాళ్ళు అక్కడనే ఉంటారు. ఏదో భిక్ష అడుక్కొని వాళ్ళు అక్కడనే తినుకుంటా ఉంటారు. అలాగే ఈ గ్రామంలో ఈ కళలకు సంబంధించి అంటే కొంతమంది రకరకాల నాటకాలు, తర్వాత వీధి భాగవతాలు, అలాంటి యక్షకిరణాలు, ఇలాంటి అంటే ఈ కళలకు సంబంధించినటువంటి ఒక కళాకారులు ఈ గ్రామంలో ఉన్నారు ఎవరన్నా? సార్ ప్రత్యేకంగా అట్లే ఏం లేదు కానీ కాబట్టి మాకు భజన కీర్తనాలు కానీ లేదా సత్సంగాలు కానీ చేయడానికి మా ప్రజలు ముందట ఉంటారు. కొందరు ఇంట్లో ఉన్నారు మా ఊళ్ళో కూడా. కానీ ఈ మీరు అన్న దాని గురించి బయటకు వెళ్ళి వస్తారు వాళ్ళు. సంవత్సరానికి 2 సంవత్సరాలకి వచ్చి వాళ్ళు ఏదో నాటకాలు కానీ ఏదో చేసి వాళ్ళకు సంబంధించిన ఏదో రకం తీసుకొని పోతా ఉంటారు. అసలు ఈ ఊర్లో ఉన్నటువంటి వడ్రంగులు గాని కమ్మర్లు గాని ఈ వ్యవసాయ పనిముట్లు చేస్తున్నారా? సార్ ఇప్పుడైతే ఇక ఈ మన కట్టె ఈ ఊర్లో సార్ కమ్మరి ఉన్నారు సార్, వడ్రంగులు ఉన్నారు సార్, అందరూ ఉన్నారు సార్. ఇక్కడ గూంలో అందరూ ఉన్నారు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ వ్యవసాయానికి పనిముట్లు సంబంధించి వాళ్ళ దగ్గర చేయించుకుంటారా లేకపోతే ఆదిలాబాద్ కొనుకొచ్చుకుంటారా రెడీమేడ్ గా? సార్ ఇక్కడనే చేస్తారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఉన్నదే కమ్మరోళ్ళు కానీ ఆడలోళ్ళు కానీ ఉన్నారు సార్ ఇక్కడ. వాళ్ళు సొంతంగా చేసి మాకు ఇస్తారు సార్. కానీ మేము బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం సార్. మరి ఇప్పుడు వాళ్ళకు వృత్తి కేవలము ఆ కుల వృత్తేనా లేదా వ్యవసాయం కూడా ఉందా? సార్ వాళ్ళ కుల వృత్తి సార్. వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారు సార్. అది వాళ్ళే పని చేస్తారు సార్. ఇప్పుడు పని చేస్తారు. మరి గిట్టుబాటు అవుతుంది సార్ వాళ్ళు గిట్టుబాటు అయినా కాకపోయినా సార్, ఎందుకంటే ఇక ఊరు నమ్ముకుని ఉన్నారు సార్ వాళ్ళు. కాబట్టి మా మాట తీయరు కాబట్టి సార్ వాళ్ళ ఇక్కడి పరిస్థితి కొన్ని వాళ్ళ తాత ముత్తాత నుంచి సార్ వాళ్ళు ఇన్ని ఉన్నారు. వాళ్ళ తండ్రులు అయిపోయింది, ఇప్పుడు మనమల్ని నడుస్తున్నారు సార్. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. అలాగే మీరు మంచి భజన పాట పాడతారని గ్రామస్తులు అందరూ అంటున్నారు. ఏదో ఒకటి మంచి పాట వినిపించాలి. అట్లేం లేదు సార్, కానీ మాకు పెద్దలు నేర్పింది సార్, మా ఊరు పెద్దలుగా. ఇక ఏదో ఒకటి వచ్చింది పాడతాను. ఓం నమ శివాయ నమ, హర హర మహాదేవ శంభో శంకర, అంజనేయ రమీ భవముల పుంజమడచి పొమ్మి, అంజని సుత నీవు ఆదరించు మము. ఓం హ్రీం 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 రోం రోం వీరా, అంజనేయ రమీ భవముల పుంజమడచి పొమ్మి, రామదూత రమీ రాక్షస అంతగుడగు సుమ్మి, రామ్ హ్రీంలకు నీవు రాజువాయి, క్షమతల మందున క్షంక్షము నీవే, అంజనేయ రమీ భవముల పుంజమరచి పొమ్మి. బాగున్నది. అయితే ఎంతమంది అంటే ఇక్కడ భజన పాటలు పాడే వాళ్ళు? ఇక్కడ దగ్గర ఒక 15 మంది దాకా ఉంటారు సార్, 20 మంది దాకా ఉంటారు సార్. అని ఈ ఏరియాలో కోరాట గ్రామము భజన మండలం అంటే సార్, ఈ జైనాథ్ మండలంలో గాని బీల మండలంలో గాని మా ఊరు ఫేమస్ సార్. అంటే మీరేం చేస్తుంటారు సార్? వ్యవసాయం సార్. ఏం పంటలు పండిస్తారు సార్? పత్తి అని, కందులు. ఇక సార్ ఎన్ని ఎకరాలు సార్? నాకు ఉంటాయి సార్ 7-8 ఎకరాలు. మొత్తం పత్తి సార్, కొన్ని కందులు. కందులు సరి దిగుబడి రాలేదు సార్. అని పత్తి కూడా ఈసారి దిగుబడి రాలేదు. దాని తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటుతో ధర తూకుబడి కలేదు సార్. బాకీలు తీరదు అన్నది ఇక అప్పు చేసి సార్, ఇక అప్పు చేసి వ్యవసాయం చేసుడు సార్. ఒక ఎకరానికి సార్ దగ్గర నుంచి ఒక 50,000 నుంచి 60,000 వస్తాయి సార్ ఖర్చు సార్. దిగుబడి ఎంత వస్తుంది సార్? దిగుబడి ఈ సంవత్సరం పట్టుకుని సార్ లాస్ ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరానికి ₹1,00,000 వచ్చిందా సార్? లేదు సార్, 1,50,000 మీద ఖర్చు వస్తుంది. దిగుబడి లాస్ సార్. ఊరంతా అంతేనా? మొత్తం టోటల్స్ అందరు అంతే. ఎందుకంటే సార్ ఇక్కడ ఈ ఈ బ్యారేజ్ కట్టింది సార్, కానీ అది అండర్ గ్రౌండ్ వాటర్ ఇప్పుడు బోర్లు వేసింది కొందరు, అన్ని ఫెయిల్ అయిపోయినాయి. అండర్ గ్రౌండ్ వాటర్ లేదు కాబట్టి ఇక వేసుకొని ఇప్పుడు ఈ సంవత్సరం 4-5 వాళ్ళు లాస్ అయిపోయినారు. అంటే ఎందుకు ఈ భూమి అంటే ఎత్తు మీద ఉందా లేదంటే మరి నీళ్లు మొత్తం అక్కడ ఎందుకు బోర్లు ఫెయిల్ అవుతున్నారు? కాకులేదు సార్, ఇప్పుడు మా పక్కకి గంగ ఉన్నది సార్. ఇప్పుడు మా ఊరు పొంటనే తిరుగోల గంగ పోతుంది. కానీ సార్ అన్నీ ఉన్న అల్లునోటేషన్ అన్నట్టు ఈ పక్కనే గోదావరి పెట్టుకొని తాగడానికి నీళ్ళు, అదే సార్ తలపు నీళ్ళు పెట్టుకుని తాగడానికి నీళ్ళు అన్నట్టు పరిస్థితి ఉన్నది సార్. ఇక ప్రభుత్వం ఈసారి బ్యారేజ్ కట్టింది సార్. ఆ గేట్లు పోయినసారి వాళ్ళు సక్సెస్ కాలేదని మోటార్లు ఇద్దరు ఖరాబ్ అయ్యి అన్నారు. దాని తర్వాత స్థానిక ఎమ్మెల్యే ప్లస్ మాజీ ఎమ్మెల్యే వచ్చి చెక్ చేసిండ్రు.
ఇక నెక్స్ట్ సంవత్సరం మరి ఇంకా ఎన్ని నెలలు పడుతుంది సార్, కానీ ఇక ఇప్పుడు కట్టబట్టి ఇప్పుడు దగ్గర అదైతే సార్ ఇక మాకు ఏదో సగం రొట్టె దొరుకుతుందనే ఆశ ఉన్నది సార్, అంతే. ఇక్కడైతే సరే మన వ్యవసాయంకు అయితే సాగునీరు లేదు, మరి తాగటానికి ఊళ్ళో బోర్లు పడ్డాయి, ఊళ్ళో బోర్లతో తాగుతున్నాము. ఇప్పుడు ఊర్లేది కూడా ఒక బోరు పోయింది, తోబ అన్నది చెప్పియలే, ఓళ్ళు చేపించలేదు, సర్పంచ్ దిగిపోయింది అంటున్నాడు, ఓళ్ళు చేపిస్తలేదు, అయిపోయింది. ఇప్పుడు నీళ్ళతోని తోబ ఉన్నాయి. ఇక ఊళ్ళో వాళ్ళ ఇంటికాడ బోర్ వేసుకున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు కూడా వస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు మిషన్ భగీరథ వస్తున్నాయి, ఆకిట్లకి వస్తున్నాయి. మేము తాగం దానికి నీళ్లు మంచిగా ఇక్కడికి వెళ్ళి వస్తాయి. ఏం కథనో దూరం నుంచి వస్తున్నాయి. ఈడ బరోబర్ కంపౌండర్ లేదు దానికి, ఏమన్నా వాడి వచ్చేసి అందుకోసం నాకు లీకేజీలలో కలుస్తాయని అదిగో భగీరథ మచ్చిన వస్తుంది సార్, కానీ ఇక తాగడానికి పనికి రాదని మేము తాగలేము. ఇప్పుడు ఊళ్ళో కొందరు ఇళ్ళ బోర్లు ఉన్నాయి కాబట్టి అవి వాళ్ళని దగ్గర తీసుకుని తాగుతాము. అని గ్రామ పంచాయతీ బోర్లు 2 ఉన్నాయి, ఒకటి ఖరాబ్ అయిపోయింది సార్, ఒకటి దాన్ని చేస్తలేరు, పట్టించుకుని నాదులు లేడు సార్. ఎందుకంటే సర్పంచుల పదవి కాలం అయిపోయింది, ఇక ఎవరికి చెప్పుకున్నాలన్నది ఇక ప్రజలకైతే అంత అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు అది బంద్ అయ్యి కనీసం ఒక 15 days అవుతుంది, వారానికి ఎక్కువ అయిపోయింది కానీ సార్, కానీ దాన్ని పట్టించుకుని నాదులు లేరుగా. అలాగా సార్ దాని కావత ఏమున్నదంటే తలాపు గంగ ఉంచుకొని తాగడానికి నీళ్ళేని ఊరు ఉన్నది సార్. ఇది ఇప్పుడు తాగడానికి నీళ్ళు అనే పరిస్థితి ఇప్పుడు మాకు నడుస్తున్నది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ ఊర్లో మొత్తం ఎన్ని ఉన్నాయి బోర్లు సార్? ఇప్పుడు గవర్నమెంట్ 2 ఉన్నాయి సార్. సార్ వాళ్ళ ఇళ్లలో వేసుకున్న బోర్లు ఒక 2-3 ఉంటాయి సార్. ఇక ఇప్పుడు ఆ నాదులు ఇప్పుడు మాకు ఆదుకుంటున్నారు. ఇక ఎవరైతే ప్రైవేట్ వాళ్ళ ఇంట్లో వేసుకున్నారో ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చేసరికల్లా మరి వాళ్ళ ఇప్పుడు 4 బోర్లతోనే నీళ్లు సరిపోతున్నాయి అందరికి. సరిపోవు కానీ సార్ ఇక కొన్ని బొమ్మలు తీసుకుపోయి మేము బొమ్మలతో తీసుకొస్తాం కదా సార్, గంగ తీసుకొస్తాం సార్. ఎడ్ల బండి మీద బొమ్మలు తీసుకుపోయి ఇప్పుడు వాడడానికి కానీ, ఇప్పుడు బయట ఏదైనా ఫంక్షన్ ఉంటే సార్, కానీ ఫంక్షన్ ఉంటే సార్ అయితే బయటకు వెళ్ళి ప్రైవేట్ కొనుకొచ్చుకుంటాం సార్. అవి వస్తాయి కదా సార్ బాటిల్స్, అవి కొనుకొచ్చుకుంటాము. కానీ పరిస్థితి ఇంతే సార్. అది ఎప్పుడు తేలుకుంటుందో ప్రభుత్వం ఎప్పుడు తెలుసుకుంటుందో అర్థమైతే లేదు సార్. ఇది కొరట గ్రామ శివార్లో ఉన్నటువంటి పెనుగంగ ఉత్తర వాహినిగా ప్రవహించేటటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక వాగు. అయితే ఈ గోదావరి అంటే పుణ్యక్షేత్రము ఏదైతే ఇక్కడ కట్టుకున్నటువంటి ఒక శివాలయం ఉందో, ఈ శివాలయము ఈ యొక్క నది పరివాహక ప్రాంతంలో నది ఒడ్డున ఉండడంతో చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నట్టుగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే ఉత్తర వాహిని అంటే ఉత్తర వాహినిగా ప్రవహించేటటువంటి నీరు ఏదైతే ఉంటుందో అదంతా కూడా చాలా పవిత్రంగా ఇక్కడ గ్రామస్తులు భావిస్తున్నారు. అలాగే దీనికి దగ్గరలోనే కొరట చెనక ప్రాజెక్టు నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తయినటువంటి పరిస్థితిలో ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామాలకు సాగునీరు కూడా అందేటటువంటి ఒక పరిస్థితి ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే మనం అక్కడ చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి ఒక ఏదో దీని ఒడ్డున దీనికి ఈ యొక్క నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా కూడా మహారాష్ట్ర ప్రాంతంగా, అక్కడి నుంచి ఒక స్వామీజీ ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ఈ యొక్క తవ్వకాల్లో భారీ శివలింగం కూడా ఇక్కడ నుంచి బయటపడ్డట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని పూర్వకాలంలో శ్రీరాముడు నడయాడిన ప్రాంతంగా కూడా చెప్తారు. అలాగే అప్పుడు నడిచినటువంటి యొక్క కాళ్ళ ఆనవాళ్లు కూడా ఈ గోదావరిలో ఉన్నట్టుగా చెప్తారు. అయితే ఇప్పుడు నీళ్లు ఉండడంతో ఆ ఆనవాళ్లు గుర్తులు మనకు కనబడకుండా పోయినాయి. అయితే వారి యొక్క పెద్ద పెద్ద అడుగులు అంటే ఆనాడు వాళ్ళు నడిచినటువంటి యొక్క పాదముద్రలు కూడా ఈ యొక్క నదిలో ఇప్పటికీ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. కానీ నీళ్లు ఉండడంతో మనం ఆ దృశ్యాన్ని చూడలేకపోతున్నాం. ఉత్తర వాహినిగా ప్రవహించే పవిత్ర పెనుగంగా నది తీరాన ఉన్నటువంటి కొరట గ్రామంలో వెలిసినటువంటి యొక్క శివాలయంలో ఇక్కడ భక్తులు అత్యంత నియమనిష్టలతో దీక్షలు చేపడుతుంటారు ప్రతి శివరాత్రికి ముందుగా. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తుల్లో యువకులు వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ దీక్ష చేపడతారు. మనతో పాటు శివ దీక్ష తీసుకున్నటువంటి ఒక గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. వారిని మాట్లాడించి ఈ నియమ నిష్టలు ఏంటి, ఆ తర్వాత ఈ దీక్ష వల్ల వాళ్ళకి కలిగిన లాభాలు ఏందో మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ గ్రామంలో ఈ శివ దీక్షలు ఎప్పుడు చేపడతారు? ఈ శివరాత్రి పర్వదినాల్లో 41 రోజు మండల దీక్షలు, 21 రోజు అర్ధమండలం దీక్ష నిర్వహిస్తాం. ఇక్కడ గోదక్ష మహారాజ్ అనే మహారాజు జీవ సమాధి కావడం జరిగింది. ఇక్కడ యోగులు మునులు తపస్సు చేసిన ప్లేస్గా భావిస్తారు. ఇక్కడ రాముడు కూడా ఇక్కడ సంచరించినట్టు మాకు గుర్తింపు ఉన్నది. ఈ మండల దీక్షలో 41 రోజు నియమనిష్టలతో దీక్షను పాటిస్తాము. శివరాత్రి రోజు మాల విరమణ చేస్తాము. ఇక్కడ మహాభక్తులు కూడా ఎక్కడి నుంచో ఇక్కడ కుజ దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇక్కడ దోషాలు కూడా తీయడం జరుగుతుంది. ఇది ఒక మహా పుణ్యక్షేత్రము.
ఇక్కడ మొక్కుకున్న మొక్కులు కూడా తీరుతాయి. ఎక్కడి నుంచో విదేశాల నుంచి కానీ బయట నుంచి భక్తులు బాగా తరలి వస్తారు. ఇక్కడ మా పుణ్యక్షేత్రంగా ఇక్కడ ఏది మనసులో అనుకున్న ఆ కోరిక కంపల్సరీ తీరుతుంది. మేము దానికి ప్రతిసారి ఇక్కడ మా పబ్లిక్ వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మేము ఇక్కడ గంగ దగ్గర ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ కాశీ మహాత్యము, ఉత్తరవాహిని, పేనుగంగ, ఇక్కడ ఈ గంగ స్నానం చేసి శివుని దర్శించుకున్న తర్వాత పాపాలు చేసుకున్న పాపాలు పటాపంచలవుతాయి. అలాగే శివరాత్రికి సంబంధించి మీ గ్రామంలో అంటే ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏమైనా కొనసాగుతాయా? ఇక్కడ ఈ యజ్ఞము నిర్వహిస్తాము. భజనలు, రాత్రి జాగరణ టైంలో భజనలు, కళ్యాణోత్సవం 12 గంటలకు శివుని కళ్యాణ మహోత్సవం జరుపుకుంటాము. అంటే ఇప్పుడు ఆ శివరాత్రి పర్వదినానికి సంబంధించి ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? 3 రోజులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తాము. ఇక్కడ శివపార్వతుల శోభయాత్ర కూడా నిర్వహించి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కూడా జరుపుకుంటాము. అంటే కళ్యాణం తిలకించడం కోసము, ఉత్సవాలు చూడడం కోసము మీ గ్రామస్తులు వస్తారా లేదా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తారు. చుట్టుపక్కల ఈ చెనాక, కొరట, ఆకోలి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలా మంది వస్తారు. వేల సంఖ్యలో వస్తారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. భక్తులు కూడా చాలా మంది వస్తారు. మీరు దాదాపుగా 41 రోజుల పాటు లేదంటే మండల దీక్షలు తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు అప్పుడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ భగవంతుని యొక్క దీక్షలో ఉన్నంత కాలము ఎట్లా అనిపిస్తుంది? మాకు ఈ 41 రోజు శివుని దీక్ష తీసుకున్న తర్వాత శివుని అది ఒక ఈ మాల వేసుకున్న తర్వాత మాకు శివుని ఒకటి శక్తి అన్నది వస్తుంది. ఎంత చేసినా కానీ శివుని నామస్మరణం చేస్తూ ఉంటే మనం చేసుకున్న పాపాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే నేను ఒక నిదర్శనం, మా ఇంట్లో ఒకప్పుడు తినడానికి కూడా అన్నం లేకుండే. నేను చిన్నతనంలో 7-8 తరగతి ఉన్నప్పుడు అప్పుడు నేను మా శివమాల వేసుకున్నా. అప్పటి నుండి మా ఇంట్లో కూడా చాలా ఆనందంగా ఉంటున్నది. ఇప్పుడు శివ కృపని వల్ల మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. ఇప్పుడు ఎంతమంది శివ దీక్షలు తీసుకున్నారు? మా ఊర్లో శివ దీక్ష దాదాపుగా ఒక 70-80 మంది కంపల్సరీ తీసుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే కొందరికి వీలు కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ 11 రోజులకు కంపల్సరీ తీసుకుంటారు. 40 మంది అవుతారు. మొత్తము 70 మంది శివభక్తులు అవుతారు. ఇక్కడ మరి అదే పక్క గ్రామాల నుండి కూడా భక్తులు వస్తారు. శివులు మొత్తం ఇక్కడనే మాలలు వేసుకుంటారు. అంటే మాల విసర్జన కూడా ఇక్కడ ఉంటుందా? మాల విసర్జన కూడా ఇక్కడనే జరుపుకుంటాము. గోపాలకృష్ణ మఠ పీఠాధిపతి కూడా వస్తాడు, ఆయననే మాలలు వేస్తాడు. ఇక్కడ మాల విరమణ ఇక్కడనే చేస్తాం. ఈ యొక్క మంచి ఉత్తరవాహిని నదీ తీరాన మీరు ఒక మంచి ఆలయాన్ని నిర్మించుకున్నారు. మరి ఈ ఆలయం యొక్క విశిష్టత, ఆ తర్వాత ఆలయం యొక్క కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? 28-29 తారీఖు రోజున బుధవారం, గురువారం రోజు ఈ నూతన శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది. దీనికి పెద్ద మొత్తంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చేసి ఆ శివుని యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 2 రోజులు కూడా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఒక 30 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం అనేటువంటిది ఆనవాళ్ళు ఏర్పడడం జరిగింది. గోదక్ష మహారాజ్ ఇక్కడ సమాధి కావడం జరిగిందని చెప్పేసి రామదాస్ మహారాజ్ అనేటువంటి ఒక మహారాజు ఇక్కడ నివసించి ఆయన కూడా పరమాపదించడం జరిగింది. ఆయన ఇక్కడ ఒక ఆలయం ఉందని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి ఆనవాళ్ళ ప్రకారమే మేము ఒక 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి దానికి ముందు ఒక రోజు ముందు ఇక్కడ వచ్చేసి మొత్తం చుట్టుపక్కల గ్రామాలు, ఇటు మహారాష్ట్ర నుంచి గ్రామాలు కానీ ఇటు తెలంగాణలోని కొన్ని గ్రామాలు కూడా దాదాపు 5 నుంచి 7,000-8,000 మంది ప్రజలు ఆ రోజు శివరాత్రికి ఇక్కడ వచ్చేసి భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడికి ప్రాణ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి యొక్క ఏదైతే సంబంధించిన పోస్టర్స్ ఉన్నాయో ఆ పోస్టర్లు కూడా ఇక్కడ రిలీజ్ చేయడం గమనిస్తున్నాం మనం. అయితే 28 ఫిబ్రవరి 2024 అలాగే 29 ఈ 2 రోజుల పాటు పూజాది కార్యక్రమాలు, అలాగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ కొత్తగా నిర్మించబడినటువంటి ఒక శివాలయంలో జరుగుతున్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి, ప్రారంభోత్సవానికి ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆ గ్రామస్తులు కోరడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ 2 రోజుల పాటు జరుగుతాయి. అలాగే ఈ శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి అంటే ఇది ఒక శివరాత్రి కాదు, మీ గ్రామంలో జరుపుకునే ఏ ఉత్సవం అయినా కూడా భక్తులు బాగా వస్తారు. ప్రతి శివరాత్రికి మేము 3 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ రోజు కూడా ఈ సంవత్సరం కూడా అదే విధంగా 3 రోజులు మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము శివరాత్రికి 3 రోజులు చేస్తాము. అదే దీనికి చుట్టుపక్కల గ్రామాలు
ఇటు గిమ్మ కొరట తర్వాత ఇవి చెనాక గూడ రూడ ఆకోలి ఈ విధంగా దాదాపు 10-15 గ్రామాల ప్రజలు ఇక్కడ శివాలయం ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తులో రావడం జరుగుతుంది. ఇంతకుముందు రోడ్డు సౌకర్యం లేకుండే, కానీ ఇప్పుడు రోడ్డు సౌకర్యం చాలా బాగా జరిగింది. మన ఆదిలాబాద్ నుంచి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గిమ్మా నుండి రావచ్చు, గిమ్మా నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అయితే ఈ నూతన ఆలయంలో మేము పంచముఖ శివుని యొక్క లింగాన్ని మేము ప్రతిష్ఠించాలని చెప్పేసి అనుకున్నాము. అదే మనం ప్రతిష్ఠిస్తున్నాం ఈ సంవత్సరము. లింగంతో పాటు ఆ రోజు ఏది ధ్వజస్తంభ ఆరోహణ, అదేవిధంగా తర్వాత గణపతి విగ్రహ ప్రతిష్ట కూడా ఉంటుంది. అంటే ఉత్తర వాహిని కాశీ మహత్యం అని మీరు పెట్టుకున్నారు కదా, అంటే ఏంది ఇది? కాశీలో ఏ విధంగా అయితే గంగా నది ఉత్తరంగా ప్రవహిస్తుందో ఈ పెనుగంగా నది కూడా ఈ ప్రాంతంలో ఉత్తరంగా ప్రవహిస్తుంది. కాబట్టి ఆ ఉత్తర ప్రవాహంలో స్నానం చేస్తే మన పాపాలు తొలగిపోతాయని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ ఉంది కాబట్టి ఆ ప్రాంతం ఈ విధంగా ప్రవహించే నది ఈ విధంగా ప్రవహించే ఈ ప్రాంతంలోనే ఈ ఆలయం వెళ్ళడం మా పుణ్యంగా మా దీనిగా పేరుకొస్తుంది. మీ గ్రామానికి సంబంధించి సర్పంచ్ గారు, మీ గ్రామానికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఉన్న ఊర్లో విద్యార్థులు అంటే ఇక్కడ చదువు ఎంతవరకు ఉంది, విద్యార్థులకు బడి ఎంతవరకు ఉంది? సార్ 4th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ ఉండడం జరిగింది. ఆ మిగతా చదువుల కోసం గిమ్మ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కొందరు రాష్ట్రాల్లో కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత ఆదిలాబాద్లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్. అంటే ఇక్కడ దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక పాఠశాలలో 4వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు ఉండే అవకాశం? 40 మెంబర్స్ ఉన్నారు సార్. 40 మెంబర్స్. టీచర్స్ 2 ఉన్నారు సార్. బాగుంటుందా విద్య? బాగుంటుంది. 2 కంటిన్యూగా మన ఇంగ్లీష్ మీడియం బోధిస్తారు సార్. మధ్యాహ్న భోజనం పథకంలో బాగుంది. అంటే మీ ఊర్లో మంచిగా అంటే బాగా చదువుకొని అంటే వీళ్ళ వల్ల ఈ కొరడ గ్రామంకి మంచి పేరు వచ్చింది, లేదా కొరడ గ్రామం నుంచి వేరే వేరే ప్రాంతాల్లో వెళ్ళి జీవనం సాగించిన వాళ్ళు కానీ, లేదా కొరడ నుంచి బాగా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు కానీ, సైన్యంలో చేరినటువంటి వాళ్ళు కానీ, ఇలా ఎక్కడ కొరడకి ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఉన్నారు సార్. సైన్యంలో చేరిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యనే డాక్టర్ ఎంబీబీఎస్ కూడా రావడం జరిగింది. ఒక అబ్బాయికి అంటే ఆదిలాబాద్లో స్థిరపడ్డారు వాళ్ళు. ఇక్కడ భూములు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఐఐటి రావడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈగా ఉన్నారు. తర్వాత వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. చాలా రంగాలు ఉన్నారు. విద్య బాగానే మంచిగా చదువుకుని ఉంటున్నారు. అలాగే మీ గ్రామానికి సంబంధించి సమస్యలు అంటే ఇప్పటి వరకు కూడా పరిష్కారం కానటువంటి ఒక సమస్యలు గ్రామంలో ఏమైనా ఉన్నాయి? సమస్యలు అంటే సార్ మేము ఇంతకుముందు సీఎం గారు మాకు 200 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఇండ్లు లేఅవుట్ కూడా చేయడం జరిగింది. అది ఏంటంటే సీఎం దగ్గర ఫైల్ పెండింగ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విషయంలో చాలా ప్రయత్నాలు చేసినాం మేము. అంటే అన్ని విధాలుగా మనం సఫలమైనాం కానీ ఒక ఇల్లు నిర్మించడంలో ఫెయిల్ అయినాం సార్. ఇట్లా రోడ్లు డ్రైనేజీల విషయానికి దాదాపు అయినాయి, కొంచెం మొత్తంలో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా వర్కులు జరుగుతుంది. మిషన్ భగీరథ నీళ్ళు అయితే అప్పుడప్పుడు వస్తాయి అంటున్నారు. త్రాగునీరుకి అయితే అంటే పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా మీకు త్రాగునీటికి అయితే ఇబ్బందులు ఉండే అంటున్నారు. మరి ఎందుకు మీకు బోర్లు పడకపోవడం గల కారణం అంటే ఇక్కడ భూగర్భ పరిశోధకులు కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్పినారు? సార్ శాస్త్రవేత్తలు ఇంత మేము అడిగినాం సార్. 250 వరకు ఫీట్స్ వరకు కూడా బోర్ వేసినా కూడా నీళ్ళు రావు. ఎందుకంటే నది ఒడ్డున ఉన్న గ్రామాలకు సార్ కింద రాకుంటుంది, దానికి మొత్తం ఇంతకుముందు ఇసుక ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఇంతకుముందు అడిగినాం సార్. అందుకే వ్యవసాయ చేనులో కూడా మనకు ఎన్నిసార్లు బోర్లు ఇచ్చుకున్నా కూడా నీళ్ళు రావడం జరుగుతుంది సార్. నీళ్ళు రావట్లేదు సార్. ప్రజెంట్ అయితే ఇప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు. తాగునీటికి ఇంతకుముందు ఇబ్బంది ఉండే సార్. ఇప్పుడు ఇబ్బంది అట్లాంటిది ఏం లేదు సార్. అంత పెద్ద మొత్తంలో ఇది అంటే గ్రామంలో ఏ పండుగ జరిగినా ఏ పబ్బం జరిగినా అంతా కూడా కలిసికట్టుగా గ్రామస్తులందరూ కూడా తలా చేయి వేసి కలిసికట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ఒక కార్యక్రమాల్ని విజయవంతం చేసుకునేటటువంటి ఒక విధంగా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు. ఎవరికే కష్టం వచ్చినా కూడా వాళ్ళందరూ తల చేసి ఆదుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక వీళ్ళ భక్తి కూడా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గోదావరి ఆ యొక్క పెనుగంగా ఉత్తరవాహినిగా ప్రవహిస్తుండడంతో చాలా పవిత్రమైనదిగా భావించి ఇక్కడ శివదీక్షలు తీసుకోవడం, ఉత్సవాలు జరుపుకోవడం ఇదంతా కూడా ఇక్కడ గ్రామంలో ఒక మంచి వాతావరణం అయితే కనబడుతుంది. కాకపోతే ఆ పక్కనే పెనుగంగా ఉన్నప్పటికీ తాగునీటికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా, అలాగే సాగునీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ కొరడ చెనక కనుక ప్రాజెక్టు పూర్తయితే వీళ్ళకి సాగునీరు పూర్తిగా అందే అవకాశం ఉన్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇది ఈరోజు మా ఊరు కార్యక్రమం. రేపు ప్రసారమయ్యే మా ఊరు కార్యక్రమంలో మరో గ్రామంతో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.